రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశపు ఉత్తర దిశన ఉన్నటువంటి పెట్టని కోట వంటి, కంచుకోట వంటి, మంచుకోట అయినటువంటి సియాచిన్ గ్లేషియర్కి రానున్న రోజుల్లో పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి జోడు ముప్పు రాబోతోంది. సియాచిన్ గ్లేషియర్కి కేవలం 50 కిలోమీటర్ల వరకు పాకిస్తాన్, చైనాకి సంబంధించిన సైన్యాలు రాగలవా? సియాచిన్ గ్లేషియర్ యొక్క నార్దర్న్ టిప్ ఏదైతే ఉందో దాని పేరు ఇందిరా కోల్. ఈ ఇందిరా కోల్కి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో చైనా ఒక రహదారిని నిర్మించింది. ఈ నిర్మించినటువంటి రహదారి గుండా పాకిస్తాన్, చైనాల సైన్యాలు రావచ్చును, భారతదేశం పైన దాడి చేయవచ్చును. ముఖ్యంగా సియాచిన్ గ్లేషియర్ పైన దాడి చేయవచ్చును. 1984 నుంచి ఇప్పటి వరకు సియాచిన్ గ్లేషియర్ని పాకిస్తాన్ కబ్జాలోకి వెళ్లకుండా భారత సైన్యాలు చాలా విజయవంతంగా నిలబెట్టుకున్నాయి, పోరాడినాయి, ప్రాణాలు అర్పించినాయి. పరమవీర్ చక్ర బాణాసింగ్ వంటి వారు అపూర్వ త్యాగాలను చేయటం ద్వారా దీనిని, ఈ ప్రాంతాన్నంతా కూడాను మన అధీనంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రాంతానికి ముప్పు రాబోతోందా అన్నటువంటి సందేహాలు వస్తున్నాయి. కారణం ఏంటి? ఒక్కసారి మనము అవిభక్త జమ్మూ కాశ్మీర్ మ్యాప్ని కనుక, అంటే లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ అని 2 యూనియన్ టెరిటరీస్ ఏర్పాటు కావడానికి ముందున్నటువంటి మ్యాప్ను కనుక చూస్తే, మ్యాప్లో ఒక భాగము పాకాక్రమిత కాశ్మీర్ కనిపిస్తుంది, మరొక భాగము పాకాక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్ కనిపిస్తుంది. ఈ గిల్గిట్ బల్టిస్తాన్ లో ఉన్నటువంటి ఉత్తర కొసలో 5800 చదరపు కిలోమీటర్లు మనకి షక్స్గావ్ వ్యాలీ అని రాసి ఉంది. జాగ్రత్తగా గమనిస్తే ఈ షక్స్గావ్ వ్యాలీ మన భూభాగము, మన జమ్మూ కాశ్మీర్లో భూభాగము. కానీ 1947-48లో పాకిస్తాన్ కబ్జా చేసుకుంది. కబ్జా చేసుకున్నటువంటి పాకిస్తాన్ తాను కబ్జా చేసిన భూభాగంలో 5800 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు అప్పగించింది. ఈ చైనాకు అప్పగించినటువంటి భూమిని షక్స్గావ్ లోయ లేదా షక్స్గావ్ వ్యాలీ అంటారు. 5800 కిలోమీటర్ల ఇలా ఒక గొంగళి పురుగు ఆకారంలో పొడవుగా ఉంటుంది. దీని చిట్ట చివరి కొసను గనక గమనిస్తే ఇది సరిగ్గా సియాచిన్ గ్లేషియర్ యొక్క ఉత్తర భాగాన ఉన్నట్టుగా కనిపిస్తుంది. మ్యాప్లో చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒకవైపు పాకాక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్, ఒకవైపు పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్, ఆ పైన చైనాలో ఉన్నటువంటి షింజియాంగ్ రాష్ట్రము. ఈ షింజియాంగ్ రాష్ట్రముకి తూర్పు వైపున కారకోరం కొండల కనుమలు ఉన్నాయి, కారకోరం కనుమలు ఉన్నాయి, హైవే కాదు, కారకోరం కనుమలు ఉన్నాయి. ఈ చైనా అక్కడి దాకా వస్తుంది, మరొక వైపు పాకిస్తాన్ ఇక్కడి దాకా వస్తుంది. చైనా పాకిస్తాన్లు కలవకుండా మధ్యలో ఒక త్రికోణ రూపంలో సియాచిన్ గ్లేషియర్ ఉంది. 1984లో భారత్, అప్పటి నుంచి ఇది భారతదేశం తన పూర్తి అధీనంలో ఉంచుకుంది. మన సైన్యం అక్కడ ఉంటుంది, -60 డిగ్రీస్లో పనిచేస్తుంది. సియాచిన్లో ఉన్నటువంటి నార్దర్న్ మోస్ట్ పాయింట్కి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో చైనా ఒక హైవేని నిర్మాణం చేసింది. వాస్తవానికి G219 అనేటటువంటి హైవే ఉంది. ఇది షింజాంగ్ నుంచి మొదలుపెట్టి దీన్ని అక్సాయ్ చిన్ రోడ్ అని కూడా అంటారు. 1962లో మన నుంచి ఆక్రమించుకున్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఆ భూభాగంలో నుంచి వెళ్ళేటటువంటి ఈ హైవే అఘీల్ పాస్ అని ఒకటి ఉంటుంది. అఘీల్ పాస్ మనకి పాకాక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్లోని పై కొసలో షక్స్గావ్ వ్యాలీ దగ్గర ఉంటుంది. అక్కడ ఈ అక్సాయ్ చిన్ రోడ్ నుంచి ఒక కొత్త రోడ్డుని వేయటం జరిగింది. ఈ రోడ్డు వేస్తున్నప్పుడు భారతదేశం 2024లో అభ్యంతర పెట్టింది. ఎందుకంటే షక్స్గావ్ వ్యాలీ భారతదేశపు భూభాగము, పాకిస్తాన్ అక్రమ కబ్జాలో ఉంది. అక్రమ కబ్జాలో ఉన్నటువంటి భూమిని చైనాకి లీజ్ కాదు, పూర్తిగా ధారాదత్తమే చేసింది. 1962లో ఒక ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందంలో భాగంగా ఇచ్చేసింది అనమాట. ఈ భూభాగంలో ఇప్పుడు రోడ్డు నిర్మాణం చేసి మనకి చాలా సమీపంలో వస్తున్నారు. ఈ రోడ్డు ఇప్పుడు పూర్తయింది.
తాజాగా లభిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్ ద్వారా మనము తయారు చేసినటువంటి మన నిపుణులు తయారు చేసిన మ్యాప్ ప్రకారం ఈ రోడ్డు పూర్తయింది. ఈ రోడ్డు పూర్తవ్వడం అంటే సియాచిన్ గ్లేషియర్ ఉత్తర భాగాన చైనా పాకిస్తాన్లు రెండు ఏకకాలంలో సైన్యాన్ని మొబిలైజ్ చేయగలవు. ఈ అఘిల్ పాస్ మీదుగా వచ్చినటువంటి G219 యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు భారత్ ప్రమాదానికి పెద్ద ముప్పు. నిజానికి ఈ షక్స్గావ్ వ్యాలీని పాకిస్తాన్ 1963లో ఇచ్చేసింది. 1962లో భారతదేశం చాలా ఘోరంగా చైనాతో యుద్ధంలో ఓడిపోయింది. చాలా బలహీన స్థితిలో ఉన్నటువంటి సమయంలో అమెరికా సహాయాన్ని మనం అర్థించాము. అప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి ఇద్దరు పెద్ద అధికారులు వచ్చారు. ఒకరి పేరు బ్రిటిష్ కామన్వెల్త్ సెక్రటరీ అయినటువంటి డంకన్ శాండీస్ వచ్చారు. అదేవిధంగా అమెరికన్ అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే విదేశ వ్యవహారాల సంబంధించినటువంటి ఉప మంత్రి అని చెప్పుకోవచ్చును. ఆయన పేరు అవెరాల్ హ్యారిమన్. ఈ హ్యారిమన్ శాండీస్ వీళ్ళిద్దరు కూడా భారతదేశానికి పాకిస్తాన్కి వచ్చి ఇరు దేశాలు చర్చలు జరపాలని చెప్పన్నారు. నెహ్రూ అమెరికా బ్రిటన్ల ఒత్తిడికి లొంగి చర్చలు జరిపారు. 6 దఫాలుగా చర్చలు జరిగినాయి. ఈ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో అప్పటి మన విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి సర్దార్ స్వరణ్ సింగ్ మన దళానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలోనే 1962లో ఈ భూభాగాన్ని ఈ షక్స్గావ్ వ్యాలీని పాకిస్తాన్ ఇచ్చేసింది. ఇది మార్చ్ 1963 2వ తేదీన జరిగింది. అంటే ఒకవైపు భారత పాకిస్తాన్ల చర్చలు జరుగుతున్నాయి అమెరికా ప్రోద్బలం మీద. ఆ సమయంలోనే పాకిస్తాన్ యొక్క విదేశ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో అంటే బేనజీర్ భుట్టో యొక్క తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ యొక్క విదేశ వ్యవహారాల మంత్రి ఉన్నారు. ఆయన పేరు కూడాను వాంగ్ ఈ వంటి లాంటి పేరే ఈ ఉంటుంది ఆయన పేరు. వీరిద్దరి మధ్య చర్చ జరిగి ఒప్పందం చేసుకుని ఈ భూభాగాన్ని ఇచ్చేశారు. దీనిలో 2 తమాషా క్లాజులు ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 112 ప్రకారము ఇది చైనాకి ఇవ్వడం జరిగింది. సరిహద్దు పూర్తి కాలేదు కాబట్టి పూర్తిగా నిర్ధారణ కాలేదు కాబట్టి పరంపరాగతంగా ఉన్న సరిహద్దు ఆధారంగా అంటే అఘిల్ పాస్ ఆధారంగా మేము సరిహద్దును నిర్ధారించుకుని షక్స్గావ్ వ్యాలీని తీసుకుంటున్నామని చెప్పి దీనిలో చెప్పారు. 112 ప్రకారం ఆర్టికల్ 112 ప్రకారము. ఆర్టికల్ 6 ప్రకారం అందులో చాలా కీలకమైనటువంటి విషయం ఉంది. అదేంటంటే రేపు ఎప్పుడైనా ఈ భూభాగం భారత్దా పాకిస్తాన్దా అని తేలినప్పుడు ఒకవేళ భారత్ అయినట్టయితే భారత్ తోటి మళ్ళీ చర్చలు జరిపి మేము ఈ భాగం విషయంలో ఏం చేయాలన్నది ఆలోచిస్తాము. ఇది ఆర్టికల్ 6 ఆఫ్ ది 1963 ఒప్పందంలో ఉంది. అంటే ఈ భూభాగము ఇప్పటికీ వివాదితము. ఇది ఆక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్ భూభాగము. ఈ భూభాగాన్ని దానమిచ్చింది. దానమిచ్చినటువంటి భూభాగంలో ఇప్పుడు చైనా హైవే నిర్మాణం చేస్తోంది. ఆ హైవే సియాచిన్కి అతి సమీపంలో ఉంది. ఈరోజు సియాచిన్ గనక లేకపోయినట్టయితే పాకిస్తాన్ చైనా ఈ 2 కలగలిసి మన మీద ఏకకాలంలో దాడి చేసేటటువంటి పరిస్థితి ఉంది. మన దౌలత్ బేగ్ ఓల్డీ మన విమానాశ్రయం కావచ్చు, మన డెప్సాంగ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడాను చైనా యొక్క దాడులకు ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. నెహ్రూ గారు 1962 యుద్ధంలో అమెరికాకి లొంగిపోవడము, ఆ తరువాత చైనా ఈ భూభాగాన్ని తీసుకున్నప్పుడు పెద్దగా ప్రొటెస్ట్ చేయకపోవడము, ఈ 2 కారణాల వల్ల షక్స్గావ్ వ్యాలీ ఈరోజు సియాచిన్ యొక్క మనుగడకి ముప్పుగా మారింది. తమాషా ఏంటంటే ఆ జవహర్లాల్ నెహ్రూ వారసులైనటువంటి వాళ్ళు ట్రంప్తో ఏం ఒప్పందం చేసుకున్నారు, ట్రంప్ నిన్ను ఏమని బెదిరించారు అని చెప్పి పార్లమెంట్లో హడావిడి చేస్తారు. అది కాకుండా ఈ భూభాగం విషయంలో ఏం చేశారు, ఎంత కోల్పోయాము, మనం ఎన్ని విమానాలు కోల్పోయామని చెప్పి రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అసలు అక్సాయ్ చిన్ ఎలా కోల్పోయాము, షక్స్గావ్ వ్యాలీ పాకిస్తాన్ నుంచి చైనా తీసుకుంటుంటే భారత్ ఎందుకు అభ్యంతర పెట్టలేదు, అసలు 1962 నవంబర్ తరువాత
హారిసన్ శాండిస్ ఒత్తిడి మేర, అమెరికా బ్రిటన్ల ఒత్తిడి మేర అసలు 6 దఫాలుగా ఎందుకు చర్చలు జరిపారు? దీనికి అప్పట్లో పరిపాలించిన వాళ్ళు, వారి వారసులుగా చెప్పుకుంటూ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న వాళ్ళు జవాబు ఇవ్వాల్సి ఉంది. వీళ్ళందరూ చేసిన తప్పిదాల ఫలితంగా ఈరోజు హైవేలు నిర్మాణం అవుతున్నాయి. సియాచిన్లో మన యొక్క మనుగడకి ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. సియాచిన్ గనక పోయినట్టయితే మనకి మొత్తము లద్దాఖ్ ప్రాంతము, అదేవిధంగా అక్సాయ్ చిన్ని ఆనుకుని ఉన్నటువంటి భారత భూభాగం అంతా కూడా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ ముప్పుని ముందు దేశవాసులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం దీనికి తగిన విరుగుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.